టీటీడీ చైర్మన్ అవ్వాలనేది ఒక సంకల్పంగా మీరు నాకు చెప్పారు. మీరు ఇప్పుడు ఇచ్చే సిద్ధంగా ఉన్నారా? ఇచ్చే అవకాశాలు ఉన్నాయా? అటువంటి వాతావరణం నడుస్తుందా? వెంకటేశ్వర స్వామి కృప నాకున్న కోరిక అదొక్కటే. టీటీడీ చైర్మన్ అవ్వాలని ఎందుకు మీకు అంత సంకల్పం సార్? టీటీడీ చైర్మన్ అనేది చాలా ఉన్నతమైనది, పవిత్రమైనటువంటి చాలు నాకు జీవితానికి అనుకుంటా. ఆంధ్రప్రదేశ్లో తెలుగు సినిమా బాగా వేళ్ళు ఊనుకోవడానికి, పరిశ్రమ డెవలప్ అవడానికి తెలుగు సినిమాకు మీరు ఏం చేయబోతున్నారు సార్? మీ తెలుగుదేశం పార్టీ నుంచి కానీ మీ నుంచి కానీ గతంలో చూసుకుంటే సౌత్ ఇండియాలో ఇక్కడ ఎలా డెవలప్ అయిందో అక్కడ అలా డెవలప్ అవుతుంది. మోదీ లాంటి ఒక పవర్ఫుల్ పర్సన్ ప్రైమ్ మినిస్టర్ గా 10 ఏళ్ళు ఉన్న వ్యక్తి కొంచెం సీటు తగ్గటం, ఇటు చంద్రబాబు నాయుడు కూటమి నితీష్ వీళ్ళిద్దరి యొక్క మద్దతుతోనే ఆయన ప్రధానమంత్రిగా అక్కడ కూర్చోగలగటం అనేది కూడా ఆంధ్రప్రదేశ్ కి ఆ విధంగా ఉపయోగపడిన అంశంగా చెప్పుకోవాలి కదా. మేము 5 ఏళ్ళు ఎంపీగా చేసిన రోజులు ఏ బడ్జెట్లో చూసినా ఆంధ్రప్రదేశ్ పేరే వచ్చేది కాదు. బట్ వాడు మాత్రం ఈ కూటమి ఇలా బలపడటానికి కారణం మాత్రం పవన్ కళ్యాణ్. మీ ఇంట్లో ఎన్టీఆర్ బొమ్మకి ప్రతిరోజు మీరు ఆ పాదాల దగ్గర పువ్వు పెడతారని చెప్పి విన్నాను సార్. ఎన్టీఆర్ దగ్గర ఎందుకు పెడతారు పుష్పం? కృష్ణుడు రూపంలో ఉన్న ఎన్టీఆర్ గారు దేవుడి బొమ్మలతో పాటు ఈ బొమ్మకు కూడా నేను రోజు పాదాల దగ్గర పుష్పం పెడతాను. మీ సినిమా జీవితంలో కానీ మీ రాజకీయ జీవితంలో కానీ మీ జీవితం పైన ఎన్టీఆర్ ప్రభావము, ఎన్టీఆర్తో మీకున్న అనుబంధము ఒకసారి తలుచుకుంటే మీకు ఎలా ఏమనిపిస్తుంది సార్? ఎన్టీఆర్ గారితో మొట్టమొదట నేను నాకు తెలియకుండా వెళ్ళి ఆయన పాదాలకు దండం పెట్టాను. రాజకీయాల్లోకి వచ్చినందుకు మీకు లాభం జరిగిందా, నష్టం జరిగిందా? లాభం అంటే పాపులారిటీ పెరిగి ఉండొచ్చు. నా పర్సనల్ లైఫ్లో మాత్రం నాకు నష్టమే జరిగింది. వచ్చి 50 ఏళ్ళు సక్సెస్ఫుల్గా నడిగారు, నిర్మాతగా, నటుడిగా పెద్ద ఉత్సవం చేశారు. మీకు ఏమనిపిస్తుంది సార్ మీ ప్రయాణాన్ని? నేను సినిమా ఇండస్ట్రీకి వచ్చినప్పటికే నా 33rd ఇయర్లో వచ్చాను. అప్పుడే 50 ఏళ్ళు అయిపోయిందా అనే ఫీలింగ్ నాకు వచ్చేసి. బాలకృష్ణ గారు కూడా సినిమాల్లోకి వచ్చి 50 ఏళ్ళు పూర్తవుతుంది. బాలకృష్ణతో మీ అనుబంధం ఒకసారి గుర్తు చేసుకుంటే మీకు అనిపించట్లేదు అది కూడా ఆశ్చర్యంగా 50 ఏళ్ళు అయిపోయిందని? 15 ఏళ్ల వయసులో అన్నదమ్ముల అనుబంధం అనే సినిమాతో చేశాము. ఆ సినిమా రిలీజ్ అయిన తర్వాత అఖిలేష్ గారితో మీ అనుబంధం ఎలా ఉంది సార్? చాలా బాగుంటుందండి. బిగినింగ్ డే షూటింగ్లోనే బాగా అటాచ్మెంట్ ఎక్కువ. బాలకృష్ణ ఇప్పటికీ అద్భుతంగా యాక్ట్ చేస్తున్నారు. చిరంజీవి ఇప్పటికీ ఆయన చాలా యాక్టివ్ ఉన్నారు, మెగాస్టార్ ఇప్పటికీ హీరోలుగా ఉన్నారు. వాళ్ళ ప్రయాణాన్ని మీ అనుబంధాన్ని రెండు గుర్తు చేసుకున్నప్పుడు మీకు ఏమనిపిస్తుంది సార్? వాళ్ళు సాధించినంత నాకు సాధించడానికి అవకాశం లేకపోయింది. ఏ పాత్ర అయినా వేయగలిగిన కెపాసిటీ ఉన్నవాడు. మీ బ్యానర్ వచ్చిన సినిమాలన్నీ ఒక మంచి సినిమాలు, ఫ్యామిలీ ఓరియంటెడ్ సినిమాలు అనేది అందరికీ తెలిసిందే. మీ బ్యానర్ నుంచి మంచి సినిమాలు రావాలని ఎప్పటి నుంచో వస్తాయని అనుకుంటున్నారు, మీరు కూడా తీద్దాం అనుకుంటున్నారు. అది ఎందుకు ఆలస్యం అవుతుంది? ఎందుకంటే ఆలస్యం అవుతుందంటే ట్రెండ్ మారిపోయిందండి. ఇవాళ ఎన్ని లేవు అసలు ఇంటర్నేషనల్ సబ్జెక్ట్స్. ఇప్పుడున్న వాతావరణంలో రియల్ ఎస్టేట్లో ఎవరెవరో రియల్ ఎస్టేట్కి వచ్చేస్తున్నారు, రకరకాల వాళ్ళు వచ్చేస్తున్నారు. ఇప్పుడు రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ఆంధ్రప్రదేశ్లో కొంతకాలం రియల్ ఎస్టేట్ బాగాలేదని విన్నాం మొన్నటిదాకా. ఇప్పుడు తెలంగాణ చాలా బాగుంది, ఆంధ్రప్రదేశ్ బాగాలేదన్నారు లాస్ట్ ఒక 5 ఇయర్స్, కొన్ని ఇయర్స్ పాటు. ఇప్పుడు రియల్ ఎస్టేట్కి ఆంధ్రప్రదేశ్ ఏ విధంగా ఉంటుంది అనుకుంటున్నారు? తెలంగాణలో ఏ విధంగా ఉంది సార్? ఉంటుంది. తెలంగాణ ఆల్రెడీ బాగా డెవలప్ అయిపోయిందండి. ఇంటర్నేషనల్ కంపెనీస్, బోల్డెన్ కంపెనీస్ వచ్చేసి ఆంధ్రప్రదేశ్ అనేది ఇప్పుడు మీరిచ్చే అడ్వైజ్ ఏంటి సార్ ప్రభుత్వాలకు కానీ, రియల్ ఎస్టేట్ వ్యాపారులకు కానీ, మామూలు సగటు ప్రజలకు కానీ ఎటువంటి ఆరోగ్యకరమైన ప్రయాణం జరగాలి రియల్ ఎస్టేట్లో అంటే మీరు ఇచ్చే సలహా ఏంటి సార్? అంటే రియల్ ఎస్టేట్ అని ఆ పేరు ఎవరు పెట్టిందో నాకు తెలియదు, కానీ నా దగ్గరకు వచ్చి కొన్న వాళ్ళు ఎవరికి కూడా నష్టపోకూడదు, లబ్ధి పొందాలి కానీ నష్టపోకూడదు. మీరు తెలంగాణ కొత్త సీఎం రేవంత్ రెడ్డి కలిశారు సార్ మీ సినిమా పరంగా కానీ రియల్ ఎస్టేట్ పరంగా కానీ? అఫీషియల్గా కలవలేదు కానీ ఫంక్షన్స్లో కలిసి. నేను కలుద్దాం అనుకున్న ఇదేంటంటే అవార్డ్స్ పెట్టండి, నంది అవార్డ్స్ని. అయితే రేవంత్ రెడ్డి ఏమో ఆయన సభలో పాల్గొంటూ గద్దరు నంది అవార్డు పేరు ఉండదు, నంది అవార్డు పేరు తీసేస్తున్నాం, ఆ ప్లేస్లో గద్దర్ అన్నారు కదా, అది ఎంతవరకు కరెక్ట్? గద్దర్ అవార్డ్స్ అనేది ఒక కామన్గా ఉండాలి తప్ప ఒకళ్ళ పేరుతో ఉండదు.